నా ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇన్పుట్ ఇస్తారు, దానికి ఆయన పాట ఇస్తారు. ఆ పాట మీ తర్వాత తీయబోయే సినిమాకి ఈజ్ చేస్తుందా, ఛాలెంజ్ అవుతుందా, ఎలా ఉంటుందండి? ఇట్స్ బోత్ అండి. ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగా నడక్కు అనే పాట తీసుకుందాం. వాట్ ఏ సాంగ్ సార్. నా కెరియర్ని డిఫైన్ చేసే సాంగ్ అది. బేసికల్గా మేము గమ్యం అని పేరు పెట్టాం అన్నమాట. కానీ అది అందులోనే గమనమే నీ గమ్యం అయితే బాటలోనే బ్రతుకు దొరుకు. నేను ఒకటి చెప్తే దానికి సంబంధించిన టోటాలిటీ ఆయన ఆ పాటలో పెట్టేశారన్నమాట. నా పని చాలా ఈజీ అయింది అక్కడ. అట్ ద సేమ్ టైం నా పని చాలా కష్టమైంది. బికాజ్ ఐ హ్యావ్ టు జస్టిఫై ఆ పాట ఆ స్థాయికి ఉండాలంటే అప్పటిదాకా నేను తీసినదంతా ఆ ఎత్తులో ఉండాలి. ఆయన తర్వాత ఆ స్థాయిలో ఆయన రాసిన తర్వాత దాన్ని అందుకునేంత క్లైమాక్స్ దాన్ని దాటిన తర్వాత సినిమాలో అది థర్డ్ యాక్ట్లో వస్తుంటది. చివరిలో జానకి కోసం వెతుకుతుంటే తాను వెతుక్కుంటున్నాడనే విషయం అర్థమైన అభిరామ్, అతను అభిరాముడు కానీ రాముడు కాదు సినిమాలో. ఈ అమ్మాయి సీతలాగే ఉంటుంది, పక్కన అతను గాలి సీన్, అతను హనుమంతుడు లాగా అన్నమాట, వాయుపుత్ర. సో వీళ్ళ ముగ్గురు మధ్య ఒక సంఘర్షణలు, ఇతను ఒక వ్యక్తి సమాజంలో వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఈగోటిస్టికల్గా మూర్ఖుడుగా ఉన్న అతను హీ ఎవాల్వ్స్ ఎ లాట్. అది నేను ఎంత సినిమాలో ఆడియన్స్ చూస్తా ఉన్నారు అక్కడికి వచ్చేసరికి తండ్రితో ఒక డైలాగ్ చెప్తాడు. చెప్పిన తర్వాత జనక్ని వెతుకుతుంటే నాకు నేను దొరుకుతున్నాను నాన్న, వీడు దొంగ అంటున్నావు కానీ వీడు కూడా ఒక మనిషి అని చెప్తాడు. అది చెప్పి నేను అక్కడ ఆపి పాట అన్నాను. ఆయన ఎంత మదన పడి ఉంటాడు అది. సో హీ హ్యాస్ టు, నేను ఒక భావం తీసుకెళ్ళి మొత్తం సినిమా అంతా చెప్పాను అక్కడ. చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే అక్కడి నుంచి ఆయన ప్రశ్నలు సంధించాడు అన్నమాట. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలే అంటారు. ఒక స్థాయిని తీసుకెళ్ళిన తర్వాత ఆ మొత్తాన్ని, ఇతని స్థాయిని ఆ కాన్సెప్చువల్గా ఎంత హైలో ఇస్తే దాని నుంచి ఒక అద్భుతమైన ఒక టేక్ ఆఫ్ తీసుకొని చాలా గ్రేట్ స్థాయిలో పెడితే అక్కడి నుంచి నేను క్లైమాక్స్ అక్కడ తీయాలన్నమాట. అది తీయటానికి నాకు చాలా కష్టపడింది. ఇది గమ్యం అనేది అంత సుఖప్రసవం కాదు. క్రియేటివ్గా కేవలం తీసింది ఒక 53-54 రోజుల్లో తీసాము. బట్ దానికోసం వి వెయిటెడ్ ఫర్ లాంగ్. గురువు గారు నాకు ఫస్ట్ గమ్యానికి రాసిన సాంగ్ సమయమా చెలించకే బిడియమా తొలంచకే, అద్భుతమైన సాంగ్ అన్నమాట. తన చేతి వేలి పట్టుకొని నడిపిస్తూనే నన్ను నీ వెంట రాని అడిగే సమయంలో సమయమా చెలించకే బిడియమా తొలంచకే అంటారన్నమాట. ఆ పాట అన్ని పాటలు అయిపోయినాయి కానీ ఈ పాట కనీసం హిట్ అరౌండ్ 6 months. నేను సినిమా తీస్తున్నంతసేపు ఆయన ఈ పాట మదిస్తూనే ఉన్నారన్నమాట. బికాస్ వీ హ్యావ్ టు టెల్ ఎ లాట్. ఏం చెప్పాలి అంటే నేను ఒక పెద్ద, ఆయన ఫస్ట్ నన్ను అడిగింది ఇందులో ఏం చెప్పాలి అంటే మనిషి గురించి చెప్పాలండి అన్నానమ్మా. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, వెరీ అబ్స్ట్రాక్ట్. అది సముద్రంలో అనేక అలలు ఉంటాయి, అన్ని అలలు కలిపితే, కెరటాలన్నీ కలిపితే సముద్రం అయింది. ఒక్కొక్క అలని ఆ నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరుని అడగం. మరి మనిషి అనే సందర్భంలో ఒకరికి మీకో పేరు నాకో పేరు నాకో పేరు నాకే పేరు. మనిషి అంటే ఎప్పుడు ఎవరు మనిషి అంటే ఎవరు పలకరేం ఎవరు అంటారన్నమాట. ఎక్స్ట్రాడినరీ లైన్స్. ప్రపంచం నీలో ఉన్నదని నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా అంటారన్నమాట. సో ఇంత భావాన్ని ఆయన చెప్పాలంటే ఎంత మదించుంటారు. ఇదంతా అయిన తర్వాత ఆయన ప్రతిసారి నేను వెళ్ళటం అదే రాత్రులు. ఐ స్టిల్ రిమెంబర్, అక్కడ సోఫా ఉంటే నాకు ఆ నోస్టాలజిక్గా పడుకున్నట్టు గుర్తుందన్నమాట. సో ఇంకా 3 days షూటింగ్ ఉంది. ఆయన షూటింగ్ ఉంటే గురుగారు పాట అని 3 days మరుసటి రోజే అనుకుంటాను అది జరుగుతూ ఉంది. సరే నేను లీడ్ ఏదో తీస్తాను, నెక్స్ట్ ఇంకో సండే ఉంది, ఏదో ఒకటి ఇవ్వండి, పాట ఇవ్వండి అని. నేను కూడా ఇంక వదిలేశాను అన్నమాట. మిగతా అన్నీ అయిపోయినాయి. ఇవ్వండి అంటే సరే కూర్చోరా అని చెప్పి అప్పుడే కృష్ణవంశీ గారు ఏదో పాట రాశారు. అయిపోయిన తర్వాత ఎంఎస్ రాజు గారు వస్తున్నారన్నమాట. నాకు కావాలి, నేను అక్కడే కూర్చున్నాను. సరే అని చెప్పి తీసుకొని ఒక్కసారి వితిన్ ఇట్లా జస్ట్ చూస్తాను మళ్ళీ కథ చెప్పు అబ్బాయి అన్నారు. నేను షూటింగ్ నుంచి వచ్చాను. ఇది ఎంత ఒక 8:30కి జరుగుతుంది అన్నమాట. 2 షూట్ చేసి అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేదన్నమాట. నేను మళ్ళీ కథ చెప్పమంటారు, ఇప్పుడు పదంటే ఒకసారి కథ చెప్పు. నేను ఒక 4 ముక్కలు 5 ముక్కలు ఏమనుకుంటున్నావు చెప్పు అని, దీని ముందు సీను, లీడ్ ఏం జరిగింది, బైక్ స్టార్ట్ చేయటం, అది చెప్తూ ఉన్నాను. హీ వెంట్ ఇన్ టు దట్ మూడ్ అన్నమాట. వితిన్ అరౌండ్ 9-10 minutes మొత్తం ఫస్ట్ నుంచి చివరి దాకా పాటంతా పాడారు అన్నమాట.
ఒక 2 వర్షన్స్ ఒకదానికి రాశారన్నమాట. ప్రశ్నలోనే బదులు ఉంది బదులు, విత్తులోనే చెట్టు ఉందా, చెట్టులో విత్తు ఉందా అని ఒకటి రాశారు. ఇంకోటి ప్రశ్నలోనే బదులు ఉంది, గుర్తుపట్టే గుండె నడుగు అని. సో గురుగారు ఇది బాగుంది, ఇది తీసుకుంటా అని. అది తప్పితే మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్ అన్నమాట. వావ్, ఫ్యాంటాస్టిక్ సార్. ఇప్పుడు దీనికి నంది అవార్డు వచ్చింది కదా సార్. బేసికల్లీ